పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణకు వ్యతిరేకంగా తాడేపల్లిగూడెం పట్టణంలోని ఒక హోటల్లో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వార్డు ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు సుమారు 300 మంది సమావేశమయ్యారు. గత 5 ఏళ్లలో మాజీ డిప్యూటీ సీఎం వారిని మోసం చేశారని, పార్టీ కోసం, వారి గెలుపు కోసం కష్టపడి పనిచేసిన వారిని పట్టించుకోలేదని వైసీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకుని ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టామన్నారు. చివరకు అప్పుల పాలు అయ్యామని, ఇంత చేసిన తమను పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. అలాగే సొంత పార్టీ వారిమని కూడా లేకుండా తమ వద్ద కూడా మామూలు వసూలుకు పాల్పడ్డారని, ఇది చాలా బాధాకరమని కన్నీరు మున్నీరయ్యారు. ఇక్కడ మాజీ మంత్రి ఇన్ఛార్జిగా కొనసాగితే పార్టీకి భవిష్యత్తు ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షులు, మాజీ అప్సరా వైస్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన వడ్డీ రఘురాం నాయకుడికి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొగ్గు చూపారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీలు, ఎంపీసీలు, ఎంపీటీసీలు, వార్డు గ్రామ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలోచన అంతా కూడా మన కష్టాలని కూడా అధినాయకత్వానికి అవసరమైతే సొంత ఖర్చుతో 2 బస్సులు 3 బస్సులు మాట్లాడదాం. అధినాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ నియోజకవర్గంలో కొత్త నాయకుడికి రఘురామ్ గారికి నాయకత్వం చెప్పే విధంగా మనందరం పోరాటం చేద్దాం. లేకపోతే ఆ తర్వాత మనం అనుకున్న మాజీ ఎంపీలకి అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన ఆంజనేయులను అభినందిస్తూ, ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి కూడా రిప్రజెంటేటివ్ వచ్చినందుకు చాలా సంతోషిస్తూ, ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన ఆంజనేయులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే ఏ పార్టీకైనా కార్యకర్త అనేటువంటి వాడు చాలా ముఖ్యం. ఇవాళ మనతోటి చేయించుకుని గెలిచిన తర్వాత కార్యకర్త అన్నవాడు వెళ్తే పట్టించుకోలేని పరిస్థితి అయితే ఈ నియోజకవర్గంలో కనపడింది. ఇప్పుడు మనందరం కూడా ఐకమత్యంగా ఉండి కార్యకర్తలకు న్యాయం చేస్తానన్న నాయకుడినే రేపొద్దున మనం ఎన్నుకోవాలి తప్పించేది. ఎందుకంటే ఎవరైనా పని మీద మన దగ్గరికి వస్తున్నాడంటే భయం వేసింది. మన స్థాయిలో చేయగలిగే పని అయితే చేసి పెట్టుకోవడం, మన స్థాయిలో అవ్వలేని పని అయితే అడిగి మనం చేయలేము. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే ఎవరైనా సరే మన ఎందుకు రంటారా మేము పని చేసి పెడతామని చెప్పి తీసుకెళ్ళి పని చేసి పెట్టి పరిస్థితి అయితే ఇవాళ ప్రభుత్వంలో, ఇవాళ కూటమి నాయకుల్లో ఉండే పరిస్థితి. మన ప్రభుత్వంలో ప్రతి కార్యకర్త ఇబ్బంది పడి ఉంటాడు. ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పుకోవాలంటే ప్రతి ఒడికి ఏదో ఇబ్బంది ఉంటుంది. మన ప్రభుత్వం వేళ అధికారంలో లేవు, మనం ఏమి చేయలేకపోవడంలో తప్పులేదు. మన అధికారంలో ఉండి కూడా మనం ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోయాం. ఆ పరిస్థితి కలగజేసే నాయకుడితో కాకుండా కార్యకర్తలకు కూడా ఉండి కార్యకర్తలకు ఏ అవసరం వచ్చేసరికి నేనున్నాననేటువంటి భరోసా ఇచ్చే నాయకుడే ఆ రోజున మనం టైంలో ఉండి శ్రీను సార్ మీటింగ్ పెడుతున్నారు, 10 మందిని తీసుకురని చెప్పి ఫోన్ చేస్తారు. 10 మంది మనం తీసుకెళ్తున్నామండి. తీసుకెళ్ళినప్పుడు వీళ్ళకి ఏం చేస్తున్నారు, ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మా వెనకాల తిరిగే కుర్రోడు బండి ఆపితే దిక్కు ముక్కు లేదు. అన్న బండి ఆపాడు అన్న ఫోన్ చేస్తే నాకు ఎవడో నేనెవరో అన్న టైప్లో ఉంటుంది. అక్కడంటే పోలీస్కి నాకు కమ్యూనికేషన్ ఉండడం వల్ల దాన్ని ఫోన్ చేస్తే బండి ఇచ్చేసేవారు. అంటే వాళ్ళకి మాకు కమ్యూనికేషన్ ఉంది కాబట్టి మినిస్టర్ గారికి మాకు కమ్యూనికేషన్ లేనట్టుంది మా పరిస్థితి. ఎందుకంటే ఆయన మనుషులు అని ఎవరికీ తెలియదు, డిపార్ట్మెంట్ తెలియనట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ మనం ఎవరు తెలియదు. కొట్టు సత్యనారాయణ గారు మనుషులు కాదు మనం. ఆయన ఏంటంటే కొట్టు సత్యనారాయణ గారు ఏంటంటే మొత్తం అంతా కూడా నా చేతుల మీద వెళ్ళాలి అని అనుకుంటారు ఆయన. కానీ ఏంటంటే మనం ఏంటి, మన గౌరవం పోతుంది, మన గౌరవం కాపాడుకోవాలి. ప్రజల్లో ఇప్పుడు వార్డులో ఎవరు వస్తారు, ఒక వ్యక్తి శ్రీను గారు సార్ దగ్గర ఉంటున్నారు కదా, ఏదో చిన్న పని చేయించుకుందాం, ఆయన మాట చెప్తే అయిపోద్ది అని చెప్పి మన దగ్గరికి వచ్చేస్తే మనమేమో గౌకుని వెళ్తామండి. వెళ్ళినప్పుడు ఆయన పని చేసాడు అనుకోండి, అవతల వ్యక్తికి గౌరవం అండి, మనకు కదండి. అవతల వ్యక్తి మనకు గౌరవిస్తాడు, ఆయనకి గౌరవం అండి. ఆయనకి గౌరవం, మనకి గౌరవం. ఆయనకి మన సంతోషపడతాడు, ఎంతో సంతోషపడి వెళ్తాడు పని చేసి పెడితే. నా కూడా ఉన్న కుర్రోడికి పని చెప్తే ఎంతో సంతోషంగా వెళ్తాడు ఆ కుర్రోడు. అలాగే మనం కలుపుకుంటూ వెళ్ళిపోయే మనస్తత్వం ఆయనకి లేదండి. కానీ అలా కలుపుకు వెళ్ళిపోయే మనస్తత్వం వడ్డే రఘురామ్ గారికే ఉందండి. ఆయనే మనకు కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ సభాముఖంగా నేను తెలియపరుస్తున్నాను. మాకు వడ్డే రఘురాము గారు నాయకత్వం మాకు కావాలి. అలాంటి ఆయన మేము ఇక్కడ నిలబెట్టుకుని ఆయన కూడా మేము నడుపుతామని చెప్పి తెలుసుకుంటున్నాం. వడ్డే రఘురాము నాయకత్వం పరిస్థితుల్లో ఇక్కడ సీట్ రాదు. పోటీ చేసేది వడ్డీ రఘురామ్ గారే.
మీ అందరూ అది నమ్మి బయటికి రాని అని చెప్పేసి మీ అందరికీ మనం చేసుకున్నాం. అంతేకాదు మీరు ఇంకోటి అనుమానం తీసేయండి. ముందు ఫస్ట్ లో కొంతమంది నాయకులు ఏం చేస్తున్నారంటే అతను వచ్చినా ఇతను వచ్చినా మనకెందుకు అటు వెళ్ళొద్దు కాదు, ఎవరైతే ముందు వస్తాడో ఆడే మగోడు, ఆడే వైఎస్ఆర్సీపీ కార్యకర్త. పార్టీ బతకాలంటే ఆడి వల్ల బతుకుద్ది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఎదురుకొచ్చి పార్టీని బతికించండి. ఈ రోజు ఎంతో మంది ఎంపీటీసీలు లలిత్ కుమార్ గారు కానీ, మరి జడ్పీటీసీ గారు మన పెంటపాడ మండల జడ్పీటీసీ గారు కానీ, అలాగే మార్గ సుబ్బారావు కానీ, అలాగే మన శ్రీను కానీ, వీళ్ళందరూ నాశనం అయిపోయారు పార్టీకి కష్టపడి. మరి అటువంటి బాధలు తీరాలన్నా ఇంకోటి, ఒక మనిషి ఎవడన్నా వెళ్తే ప్రేమగా పలకరించారు, ఒకటే ఎత్తని కొట్టి సైజులు పలకరించారేమో మిమ్మల్ని. వడ్డీ రఘురామ్ గారు వ్యక్తి నేను చూసా, ఇంటికి వెళ్తే కుర్చీ లేచి గేట్ దాకా వచ్చి మిమ్మల్ని పంపేయలేదు, మీ అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి దగ్గర పనిచేద్దామా, ఇటువంటి వాడి దగ్గర పనిచేద్దామా? అసలు మనిషిలా గుర్తించడం, మనిషిలా చూడడం, అటువంటి వ్యక్తి ఉంటే కనుక మీరు జన్మలో మనం పార్టీ కాదు మన ఆత్మసాక్షిని కూడా మనం మోసం చేసుకున్నట్టే. అటువంటి వ్యక్తితో మీరు ప్రయాణం చేయడానికి ఇష్టపడరు మాకు తెలుసు. కానీ ఎదగరండి, ప్రతి ఒక్కరు ఎదగరండి. రేపొద్దున్న ఎలక్షన్లో మన వడ్డీ రఘురామన్న పోటీ చేయడం ఖాయం. మరి వడ్డీ రఘురామయ్య గురించి మీ అందరూ ఒక సైనికుల్లో పనిచేస్తారని, ఎందుకంటే మరి నేను ఎక్కువ చెప్పలేక చేయించిన చేతులు. నేను కడిగితే ఎంపీటీసీని. ఇప్పుడు మనకి కొత్త నాయకత్వం కావాలని మనం కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన వారందరికీ నమస్కారం. ఇక్కడ బాధితులు ఎవరమంటే ఓన్లీ అధికారంలో ఉన్న వాళ్ళమే బాధితులు కాదు, కార్యకర్తలు కష్టపడ్డారు, మనము కష్టపడ్డాం. ఖర్చు పెట్టింది ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పీటీసీయే కాదు, పార్టీ కోసం కార్యకర్తలు ఖర్చు పెట్టారు. వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేశారు. కాకపోతే ఇప్పుడు మన దగ్గరికి ఒక అతను వస్తారు, నాకు ఇలా పలానా ఇబ్బంది ఉంది అని చెప్తారు. రండి మన ఎమ్మెల్యే గారు ఉన్నారని మనం తీసుకెళ్తాం. అక్కడికి వెళ్ళాక ఏరా నువ్వు వచ్చావేంట్రా, నీకు పని ఏంటి అన్నారు అనుకో, అతని దగ్గర మనం తీసుకొచ్చిన అతని దగ్గర విలువ ఉండదు మనకి. అప్పుడు ఏమనిపిస్తుంది, ఈడికే ఆడి దగ్గర విలువ లేదు, నన్ను తీసుకెళ్ళి నాకేం చేస్తాడా అనిపిస్తుంది. అంతే కదా, మనకి ముందు కావాల్సింది మనకి ఏదో చేసేయాలి, మనకి ఏదో డబ్బు ఇచ్చేయాలి, కాంట్రాక్ట్లు ఇచ్చేయాలని కాదు. ముందు మనం వెళ్ళగానే అదిగో మన కోసం ఒక అతను తీసుకొచ్చాడు, ముందు కూర్చోబెడదాం, అతని బాధ ఏంటో మనం విందాం, మనం చేయగలిగినంత చేద్దాం, లేకపోతే టైం పడుతుందని మనం చెప్దాం. అలా అని మనకి ఇప్పుడు ఎవరు గౌరవం పొందలేదని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. అందుకని ఇప్పుడు మనకి కొత్త నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం ఎవరో ఇప్పుడు మన అందరి మనసులోనే ఉంది, కాకపోతే చెప్పడానికి భయపడుతున్నారు. నేను చెప్తున్నాను, మనకి వడ్డీ రఘురామ్ నాయుడు గారి నాయకత్వం కావాలి. ఒక రకంగా కార్యకర్తల సమావేశం, మరో రకంగా బాధితుల సమావేశం. అందరం బాధితులమే. ఒకళ్ళ బాధ ఒకళ్ళు అక్కడ కూర్చొని చెప్పుకుంటే ఇద్దరికో ముగ్గురికే చెప్తుంది. ఇలా అందరూ ఒక చాటు ఉండి ఇలా ఈ స్థానంలో నిలబడి చెప్తే ప్రతి ఒక్కడి బాధ అందరికీ తెలుస్తుందనే ఉద్దేశంతో ఆంజనేయులు గారు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఇవాళ మన ఆవేశం అంతా ఇక్కడ వెళ్ళగొట్టుకుని కొంత మన మనసులో ఉన్నటువంటి మంటను చల్లార్చుకుని భవిష్యత్తులో ఏం చేద్దాం అనే ఆలోచన కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, చాలామంది పార్టీ పుట్టినప్పటి నుంచి పనిచేస్తున్నట్టు ఉన్నారు. అంతకంటే నాయకుడు మొదలైనప్పటి నుంచి పనిచేస్తున్న వాళ్ళు 30 years ఇండస్ట్రీ అంటారు కదా సినిమాలు. ఆ 30 years ఇండస్ట్రీ ఎప్పటి నుంచి కూడా పనిచేస్తున్న వాళ్ళు మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ 30 సంవత్సరాల్లో ఏమయ్యాం మనం? 30 సంవత్సరాల ఆవేదన ఒక గంటలోనో 2 గంటలోనో ఒక రోజులోనో వెళ్ళగక్కుంటే సమయం సరిపోదేమో. మనం అంటే చాలామంది సామాన్య కార్యకర్తలు, ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. మనం చిన్న బాధితులు అయితే వీళ్ళందరూ పెద్ద బాధితులు, వెనకాల కూర్చున్నవాళ్ళు. జడ్పీటీసీ గారు వరలక్ష్మి గారు ఒక బాధితురాలే, ఆంజనేయులు గారు బాధితురాలే, బసులు గారు, గోవింద్ గారు వాళ్ళందరూ కూడా బాధితులే. ఆ బాధ ఏంటనేది వాళ్ళ మనసుకు తెలుసు, మనకే తెలుసు. కానీ ఓపెన్గా చెప్పుకోకూడదు. ఎందుకంటే 30 సంవత్సరాలు ఒక వ్యక్తి వెనకాల నుండి ఇవాళ మనం విభేదించి వచ్చాం కాబట్టి విపరీతంగా మాట్లాడటం అనేది మన సంస్కారాన్ని, మన వ్యక్తిత్వాన్ని మనం తగ్గించుకున్నట్టు. అవన్నీ మనకు వద్దు. జరిగింది ఏదో జరిగిపోయింది. భవిష్యత్తులో మనం ఐకమత్యంగా ఉండి మన ఐకమత్యాన్ని చిన్నాభిన్నం చేయకుండా, మనలో ఒకరికొకరికి గొడవలు పెట్టకుండా, మనల్ని ఏకతాటిపై నడిపించే ఒక వ్యక్తి, ఒక నాయకుడు మనకు కావాలని మనం కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ విషయం మరి మనకి కూడా ఈ సమావేశం ద్వారా ఆయన దృష్టికి వెళ్ళేలా చేయమని పెద్దలు కోరుతున్నాను నేను. ఎందుకంటే
సహజమే, ఓడిపోవడం గెలవడం అన్నీ మనం చూస్తూనే ఉన్నాం. గెలుపోవటం సహజమే అంటారు, కానీ ఆ ఆటం కూడా అర్థం లేని ఆటం అయితే ఎలా ఉంటుంది? 15,000తో గెలిచి 62,000తో ఓడిపోవటం ఏంటి? అంత దిగజారిపోయిందా పార్టీ ఎక్కడంటే? లేదు. ప్రతి ఊర్లోనూ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ కేడర్ పటిష్టంగానే ఉంది. ఏదో 10,000, 15,000 తేడాలు ఓడిపోవడం అనేది చాలా సహజమైన విషయం. కానీ గెలిచిన వ్యక్తికి వచ్చినంత మెజార్టీ ఎంత వచ్చిందో దాని ఓట్లు కూడా పడిన పరిస్థితి మన పార్టీ అంత దుస్థితిలో వెళ్ళిపోయిందంటే దీనికి కారణం ఏంటో మనకు తెలుసు. కానీ ఆయనకు తెలియాలని మన ఆవేదన అంతా. ఈ ఆవేదనని మనం ఆ దృష్టికి, ఆ పెద్ద ఆయన దృష్టికి, అధిష్టానం దృష్టికి తీసుకెళ్లవలసిందిగా ఈ సమావేశానికి నాయకత్వం వహిస్తున్న వారిని ఒక సామాన్య కార్యకర్తగానే కోరుకున్నాం. ఇలాంటి బాధలు ఎన్నో ఉన్నాయి మనకి. ఈ బాధలన్నింటినీ మనం గట్టెక్కించుకుని మనం వాటిని మర్చిపోయి ఒక కొత్త ఉత్తేజంతో పనిచేస్తేనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాలనే కళ మనందరికీ ఉంది. కాబట్టి ఆ కళ నెరవేరాలంటే మనకు ఒక నాయకత్వం కావాలి. మనందరినీ ఏకతాటిపై నడిపించే నాయకుడు కావాలి. ఆయన ఏం తక్కువ చేశాం మీకు? రోడ్డు కాంట్రాక్ట్లు ఇవ్వలేదా? బిల్డింగ్లు ఇవ్వలేదా? డ్రైనేజ్ కాంట్రాక్ట్లు ఇవ్వలేదా? నువ్వు చెప్తే ఏ పని చేయలేదు అన్న ప్రశ్న మీ అందరిలోకి చాలామందికి ఎదురయ్యాడు. కానీ ఒక్కటి తగ్గింది. అవన్నీ ఇచ్చినాయో లేవో కాదు, అవన్నీ ఉన్నాయో లేవో, ఇచ్చారో లేదో మనందరికీ తెలుసు. వాటి వల్ల మనం ఎంత బాగుపడ్డామో కూడా మనందరికీ తెలుసు. కానీ ఒక్కటి తగ్గిన విషయం ఏంటి? మర్యాద. ఆ మర్యాద కోసం మనం ఏడుస్తున్నాం. ఆ మర్యాద కోసం మనం బాగుపడుతున్నాం. ఆ మర్యాద మనకు కావాలి. మన ఆత్మగౌరవం మనకు కావాలి. మనం ఎవరో కూడా కాంట్రాక్టులు చేసాం, లేదా వ్యాపారాలు చేసాం, ఆ వ్యాపారానికి రాజకీయాన్ని అండగా చేసుకుని సంపాదించాలనే ఉద్దేశంతో కాదు. గ్రామంలో మనకు గౌరవం ఉండాలి. మన వెనకాల 10 మంది ఉండాలి. ఆ 10 మందికి ఏదైనా కష్టం వస్తే మనం ఆదుకోవాలి. ఆ 10 మందికి ఏదైనా ఆపద వస్తే మనం అండగా నిలబడాలి. మనం ఆదుకోవాలన్నా, మన అండగా నిలబడాలన్నా మనకు అండగా నియోజకవర్గ స్థాయిలో ఒక నాయకుడు ఉండాలి. ఆ నాయకుడి దగ్గరికి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు తీసుకెళ్తే మనం తీసుకెళ్ళిన 10 మంది దగ్గర మన గౌరవం నిలబడాలి. కానీ ఆ 10 మంది దగ్గర నువ్వెవరు ఎలాంటి పని తీసుకొచ్చావు, నువ్వెవరు ఈ పనికి వచ్చావు, వెంగేద్దాం అనుకుంటున్నావా, బూతులు మాటలు క్షమించండి, ఇలాంటి మాటలు చాలాసార్లు అనుభవించి ఏమి చేయలేని పరిస్థితుల్లో ఆ రోజు పార్టీ నిర్ణయం కోసమే పనిచేసాం. మన ఎలక్షన్లో కూడా చాలామంది ఒత్తిడి చేశారు, కులపరంగా ఒత్తిడి చేశారు. మాలాంటి ఎందుకు అక్కడ నుంచి ఇంకే ఉపయోగం, ఇక్కడికి రాయండి, మీకు అది చేద్దాం ఇది చేద్దాం అని కొన్ని ఆశలు కూడా చూపించారు. కానీ అవి ఏటికి లొంగకుండా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వమే మాకు కావాలి, గెలిచినకుండా రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి, కాంగ్రెస్ పార్టీ కాలం నుంచి మేము 30 సంవత్సరాలుగా ఉన్నాం. మేము మళ్ళీ డిబేట్ అవి పక్కదారి పెట్టే అవకాశం మాకు లేదు, మేము చెయ్యం అని ఒక మాటకి నిలబడి చేశాం. ఇంకా ఎన్నాళ్ళను నేనే కేజీఎఫ్లో బానిసలాగా మీరందరూ బానిసలే, ఈ బంగారు కానీ నేనే ఎప్పుడు వాటర్గా ఉంటానంటే కుదరదు. అలాగే కుదిరితే మాత్రం మేము మా దారి చూసుకుంటానే ఒక కార్యకర్తగా మీ అందరి తరఫున నేను తెలియదు. మేమేమి అలా కట్టుబడి ఉన్నాం. అంటే ఉండే ఓపిక మాకు లేదు, ఉండే ఓపిక మాకు ఎంత మాత్రం లేదు. మీరు అధిష్టానం కళ్ళు తెరిచి ఈ తాడేపల్లి నియోజకవర్గానికి ఒక సమర్థవంతమైన నాయకుడిని అందిస్తే ఆ నాయకుడి బాటలో మేము నడుస్తాం, పార్టీని మళ్ళీ విజయ తీరాలో మేము చేరుస్తాం అని ప్రతి కార్యకర్త మనసులో ఉంది. దానికి మీరు అధిష్టానం తగిన చర్యలు తీసుకోమని. అలా కాని పక్షంలో మేమందరం కూడా ఇంట్లో ఉండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం, ఎవరి భూమి పనులు చేసుకుంటాం, ఎవరి వ్యవసాయం వాళ్ళు చేసుకుంటాం, ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటాం తప్ప రాజకీయ జోలికి రాము అని తెలియజేస్తాం. ఎందుకంటే ఎక్కువ మాట్లాడాలనే ఆవేశం లోపల ఉన్నప్పటికీ